ఈ సకల చరాచర జగత్తుకు లయకారుడు ఆ పరమేశ్వరుడు, భక్తుల పాలిట పెన్నిది. బోలాశంకరుడైన త్రినేత్రుడి లింగోద్భవం చెందిన పవిత్ర దినమే మహాశివరాత్రి. మనసా వాచ ఆ పరమేశ్వరుడిని స్మరిస్తూ జాగరణలో దైవ సన్నిధిని అనుభూతి చెందడమే ఈ పండగ పరమార్థం. శివయ్యకు భక్తులంటే ప్రీతి, భక్తులకు శివుడంటే నమ్మకం. అందుకే హరహర మహాదేవ అంటూ భక్తులు రోజు స్తుతిస్తూ నిత్యం శివరాత్రి జరుపుకుంటారు. ఆ లయకారుడిని ఎన్నిసార్లు స్తుతించినా తనివి తీరదంటూ ప్రతి మాసానికి ఒక్కో శివరాత్రి పేరుతో ఆరాధిస్తుంటారు. వీటన్నిటిలో అత్యంత విశిష్టమైనదిగా భావించే ఈ మహాశివరాత్రి ప్రత్యేకత ఏమిటి? ఈ పర్వదినాన్న ఏ నియమాలు ఆచరిస్తే ఎలాంటి పుణ్యఫలం దక్కుతుందనే విషయాలను వివరించారు. ఆదివారం రోజున మహాశివరాత్రి రావడం ఎంతో విశేషం. అఘము అంటే పాపం, మాఘం అంటే పాపాలను నశింపజేసేదని అర్థం. అలాంటి మాఘమాసంలో సూర్య ఆరాధన ఎంతో విశిష్టమైనది. సూర్య సంబంధిత ఆదివారం రోజు మాఘమాసంలో మహాశివరాత్రి రావడం విశేషం. సూర్యుడికి రుద్రుడు అధిదేవత అని, అలాంటి మాఘపు ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా సూర్య ఆరాధన శివారాధన కలిపి ఆచరించడం వల్ల పాపాలు తొలగుతాయని విశ్వాసం. ఏ నియమాలు ఆచరించాలి? మహాశివరాత్రి అంటే కేవలం ఒక పండగ మాత్రమే కాదు, అది ఆత్మ జాగరణకు దారి చూపే పవిత్రమైన రోజు. ఈ రోజు మనిషి బాహ్య ప్రపంచాన్ని విడిచి తన అంతరంగంలో ఉన్న శివతత్వాన్ని గ్రహించాలి. భక్తులు ఉపవాసం, జాగరణ, శివనామ స్మరణ చేయాలి. సాగర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని శివుడు సేవించిన రోజు కూడా ఇదే. అందుకే ఆయన నీలకంఠుడు అయ్యాడు. పరమశివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన పవిత్ర ఘట్టమైన లింగోద్భవము ఈ రోజే. హిమవంతుడికి కుమార్తె పార్వతీదేవిని శివుడు వివాహం చేసుకున్న గొప్ప రోజు కూడా ఇదే. అందుకే అత్యంత పవిత్రమైన ఈ మహాశివరాత్రి వేళ సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరూ తల స్నానం ఆచరించాలి. శివాలయాన్ని సందర్శించాలి. ఉపవాసాన్ని సంకల్పించుకోవాలి. ఉపవాసం అంటే ఉప ప్లస్ ఆవాసం, అంటే శివనామ స్మరణతో శివుడికి దగ్గరగా ఉండటం, మీలో అంతఃశక్తిని జాగృతం చేయడం. అంతేగాని అన్నం మానేయడం, సినిమాలు చూస్తూ, ఆఫీస్ పనులు చేస్తూ, పాటలకు డాన్సులు చేస్తూ మెలకువగా ఉండటం జాగరణ అనిపించుకోదు. శివరాత్రి రోజు ఉదయం ప్రదోష కాలంలో, రాత్రి సమయంలో, మరీ ముఖ్యంగా అర్ధరాత్రి లింగోద్భవ కాలం 11:30 గంటల నుండి 12:30 గంటల మధ్య కాలం శివారాధన చేయాలి. ఇది మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఎలాంటి నియమాలు ఆచరించాలి, శివరాత్రిని ఎలా జరుపుకోవాలో భక్తులకు ఇది ఉపయోగపడుతుందని మా చిన్న వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.